another breaking news గా మాట్లాడుకుంటున్న సందర్భం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్ కి సంబంధించి మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారిందా, వాయుగుండం కాస్త ఇప్పుడు తుఫానుగా మారిందా, ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఒక గండం తప్పిందనుకుంటే ఇంకొక గండం రూపంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపించేందుకు బంగాళాఖాతంలో మారిన పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మీద మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ది వెదర్ బ్రేకింగ్. రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో తుఫానుగా బలపడింది వాయుగుండం. ఉత్తర వాయు దిశగా కదులుతోంది ఈ తుఫానుకు దిత్వాగా నామకరణం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఈ క్రమంలోని ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు మొత్తం 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు కూడా ఈ అంశానికి సంబంధించి అలర్ట్లో ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పటికే మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన క్రమం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు ఆయా జిల్లాలో ఎటువంటి అలర్ట్ ఉంది, ఎప్పుడు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్ ఇస్తుందో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నేను డీటెయిల్గా మరి కాసేపట్లో గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఎటువంటి పరిస్థితి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ విజువల్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ఈ విజువల్ని ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, గింగిరాలు కొడుతోంది. ఇప్పటికే శ్రీలంక మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఆ గింగిరాలు కొట్టుకుంటూ ప్రస్తుతం మీరు చూస్తే తమిళనాడు మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. శ్రీలంక ఎక్కడ మనకు కనిపిస్తుంది మ్యాప్లో, గింగిరాలు కొట్టుకుంటూ మనకి కనిపిస్తున్న క్రమం మనం చూడొచ్చు. దీంతో పాటు ప్రస్తుతం దీని ఇంపాక్ట్ ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్ర మీద అంతగా మనకి కనిపించబోయినప్పటికీ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకి ఇది ఇప్పటికే ప్రభావం చూపిస్తోంది. కొన్ని చోట్ల ఇటు తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాంతాల మీద కూడా దీని ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. సో దీని ఇంపాక్ట్ని ఇంకా క్లియర్గా చూడాలంటే కనుక నేను నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళి నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇదిగోండి ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే దీని ఇంపాక్ట్ ఎలా ఉందనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, శ్రీలంకకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. అల్పపీడనం కాస్త బలపడింది, వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం కాస్త ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మరి తుఫానుగా మారబోతుంది. అది ఇంకొన్ని రోజుల్లో దాని ఇంపాక్ట్ చూపించబోతుంది. ఇప్పటికే చెన్నై ఆ ప్రాంతాల మీద, చెన్నై కోస్తా తీరం వెంబడి ఆ ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. దాని ప్రభావం ఉంది. ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసిన క్రమం ఇక్కడ నుంచి గమనిస్తే కనుక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది. నెల్లూరు, కడప, కర్నూలు ఈ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, చిత్తూరు ఈ ప్రాంతాల మీద, చిత్తూరుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మనకి ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. కడప, కర్నూలు ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త మనకి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. గోయింగ్ ఆన్ టు నెక్స్ట్ స్టాప్కి వెళ్ళి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ కనుక మీరు గమనిస్తే ఇదిగోండి ఇక్కడ నేరుగా ఒకసారి నేను బ్రీఫ్ చేస్తాను ఆ పాయింట్స్ని, ఆ తర్వాత అలర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ రిపోర్ట్ని మీరు గమనిస్తే కనుక ఇదిగో కొద్దిసేపటి క్రితం దాదాపు 2 గంటల ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. సైక్లోనిక్ స్టార్మ్ సెన్యార్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా జాయినింగ్ నార్త్ ఈస్ట్ ఇండోనేషియా వీకెండ్ ఇంటూ డీప్ డిప్రెషన్. సెన్యార్ ప్రమాదం తప్పింది అనుకున్నాం, కానీ ఇప్పుడు మాట్లాడుకుంటే అనదర్ డీప్ డిప్రెషన్ లే ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ జాయినింగ్ శ్రీలంక కోస్ట్. ఇట్ ఈస్ వెరీ లైక్లీ టు కాజ్ వెరీ హెవీ రెయిన్ఫాల్. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడుకి 27 నుంచి 30 తారీఖు భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటున్న క్రమం. దాంతోపాటు మీరు గమనిస్తే ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం అండ్ రాయలసీమ. ఎప్పుడు ఇది ఇక్కడ డేట్ మనకు కొంచెం క్లియర్గా ఉంది. ఇదిగోండి డ్యూరింగ్ 28th November to 1st December with isolated extremely heavy rainfall అంటూ on 30th November అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. సో మీరు గమనించవచ్చు, అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమతో పాటు రాయలసీమకి 20th November to 1st December ఇవన్నీ చెప్తున్న క్రమం. హెవీ ఫాల్ ఆన్ 30th November అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. సో ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ మనకి కనిపిస్తోందని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు ఒంగోలు నుంచి శ్రీనివాస్తో పాటు అలాగే
తిరుపతి నుంచి సురేష్ కూడా ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రిపోర్ట్లో చెబుతున్న దాని ప్రకారం భారత వాతావరణ శాఖ రిపోర్ట్లో ఏం చెబుతుందంటే కనుక ఆ రిపోర్ట్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైన అప్డేట్ ఇచ్చింది, ఆ రెడ్ అలర్ట్ని జారీ చేసింది. ఓకే రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ అండ్ అలాగే తిరుపతి నుంచి సురేష్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రకాశం, నెల్లూరుతో పాటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరుకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆన్ ద డేట్ గురించి మాట్లాడుకుంటే 30వ తారీఖున ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. సురేష్, ఇటు తిరుపతి, చిత్తూరుతో పాటు దాదాపుగా రాయలసీమలోని కీలక ప్రాంతాలు అంటే అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ 4 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అధికారులు ఎటువంటి అప్రమత్తతో ఉండడం జరిగింది సురేష్? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. అయితే ఇప్పటికే ముంతా తుఫాను మించినటువంటి పంట నష్టాన్ని కూడా ఇంకా రైతులు ముందుగానే మరొక దిత్వా తుఫాను రూపంలో వాతావరణ శాఖ మరొక